తనుజ 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 ఇందుకు కదా తనుజ డ్రామా క్వీన్, లేకపోతే అవసరానికి వాడుకొని తర్వాత నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు అని అంటదని నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటుంది. ఐ థింక్ తనుజ ఫ్యాన్స్ అందరికీ మరొకసారి నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసినట్టు అనిపించింది. ఎందుకు ఇలా అంటున్నానో వీడియో చివరి వరకు చూడండి, తెలుసు కదా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతిసారి చెప్తుందే, ప్రతి సీజన్లో ప్రతి ఒక్కరు సపోర్టు గ్రూపు ఒకరితో ఒకరు సపోర్టు తీసుకొనే గేమ్ ఆడారు. అలానే బిగ్ బాస్ గేమ్ ఆడాలి. అలా ఆడకుండా ఆ ఇంట్లో సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్. అలా ఒక కౌశల్ ఒక్కరే ట్రై చేశారు. కౌశల్ కూడా మధ్య మధ్యలో వాళ్ళ హెల్ప్తో తీసుకున్నారు, బట్ నాట్ కంప్లీట్గా హెల్ప్ అన్నట్టు సపోర్ట్ సిస్టమ్గా లేరు. బట్ అదర్వైజ్ మిగిలిన ఎవరిని చూసినా దేర్ ఈజ్ అ ఫ్రెండ్ బాండ్, దేర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వాళ్ళకైతే ఉన్నదన్నమాట. సో తనుజ ఆ రకంగా అందరి సపోర్టు తీసుకొని ఇప్పటి వరకు సర్వైవ్ అవుతూ వచ్చి అసలు నాకు సపోర్ట్గా ఎవరు లేరు సార్ అని అనే విషయం ఏదైతే ఉందో, అబ్బబ్బబ్బబ్బబ్బా నా భూతో నా భవిష్యత్తు నాకు మెంటల్ వచ్చేసింది. నేను చాలాసార్లు తనుజ గురించి వీడియో పెట్టినప్పుడు నాకు వచ్చే కామెంట్స్, మీరు ఎందుకు అలా అంటున్నారు, తన సపోర్ట్ తీసుకుంటే తప్పేంటి, అలా ఇలా అన్నారు. తీసుకుంటే తప్పు కాదు బాబాయ్, సపోర్ట్ తీసుకోవచ్చు, తీసుకొనే గేమ్ ఆడాలని కూడా చెప్తున్నారు నాకు సార్ అయినా సరే. కానీ తీసుకొని కూడా తీసుకోలేదని నిన్న చెప్పింది చూసారా, నిన్న నైట్ సాటర్డే ఎపిసోడ్లో, అలా చెప్పడం తప్పు. బికాస్ అందరికంటే ఆ ఇంట్లో ఎక్కువ సపోర్ట్ వచ్చిందే తనుజాకి. సో అదే విషయంలో ఇమాన్యుయల్ కూడా బాధపడ్డాడు. ఎక్కడిదాకా ఎందుకు, నిన్న తను కెప్టెన్ అయినప్పుడు సొంత కూతురే కెప్టెన్ అయినట్టు జెన్యూన్గా భరణి గారు పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంటారు. ఆయన తను ఎత్తుకుంటారు, ఫస్ట్ తను పైకి భుజాల మీద ఎత్తుకుంటారు, తర్వాత రాణి చైర్లో కూర్చోబెట్టినప్పుడు హక్ చేసుకుంటారు. ఆయన హక్ చేసుకుని వదిలేసిన నెక్స్ట్ సెకండే రాణి అనే పోజ్ ఇస్తుంది. నిజంగా ఎమోషనల్ అయితే ఆయన హక్ చేసుకున్నందుకు ఎస్ ఐ హ్యావ్ డిడ్ ఇట్ అనే ఒక గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆ అమ్మాయికి ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ కాదు, వేరేదే ఉంటుంది అనమాట. సో సంజన గారు ఒక పాయింట్లో మాధురికి చెప్తారు, మేము ఆర్టిస్టులం కదా, మాకు తెలిసిపోతుంది ఎవరు యాక్ట్ చేస్తున్నారు అని. సో 100% అది నాకు అనిపించింది అనమాట. నేను ఆర్టిస్ట్ కాకపోయినా కానీ ఆ అమ్మాయిది ఫస్ట్ నుంచి ఒక కైండ్ ఆఫ్ ఫేక్ ఫీలింగే అనిపించింది. నాకు అది నచ్చలేదు. ఈవెన్ కళ్యాణ్ విషయంలో కూడా వేరే వాళ్ళ విషయాల్లో అయినా సరే నాకు సపోర్ట్ చేయండి అనో, రీతునో అలా ఇలా అన్నారు. తనకి జెన్యూన్గా రీతు సపోర్ట్ చేసింది. సరే కళ్యాణ్ రీతుతో ఏ ఇష్యూస్ లేవు, భరణితో ఉన్నదనుకో, బట్ జెన్యూన్గా వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి తనతో ఉండి తనకు సపోర్ట్ చేశారు కదా. పోనీ కళ్యాణ్ కూడా తనని నామినేట్ చేయాలనుకున్నాడు, కాసేపు వదిలేద్దాం. మరి రీతు ఏం చేసింది? రీతు అసలు తనని నామినేట్ చేయలేదు, ఏమీ చేయలేదు, తనతో త్రూ అవుట్ ఉంది కదా. మరి రీతునైనా సపోర్ట్ అని యాక్సెప్ట్ చేయాలి కదా. సో రీతు పేరు కూడా చెప్పలేకపోయింది అనమాట. సో షీ ఈస్ ద మోస్ట్ సెల్ఫిష్ సెల్ఫ్ సెంటర్డ్ ఉమెన్. సపోర్ట్ తీసుకొని కూడా తీసుకోలేదు అని చెప్పడంలో తోపు. దట్స్ వై షీ ఈస్ నాట్ అ విన్నర్. అది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.